మయన్మార్, థాయిలాండ్లను పెను భూకంపాలు కుదిపేశాయి. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు మయన్మార్లో 55 మంది చనిపోగా వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ 3 మృతి చెందారు. భూకంపం తీవ్రతకు అనేక భవనాలు నేలకొరిగాయి. సమీప ప్రాంతాల కూలీలు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. మయన్మార్లోని 6 రీజియన్లతో పాటు థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి విధించారు. మానవతా సాయం అందించాలని మయన్మార్ మిలిటరీ పాలకులు అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. రిక్టర్ స్కేలుపై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఇప్పటి వరకు 55 మంది చనిపోయినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. మయన్మార్లోని ఆసుపత్రి శవాల దిబ్బను తలపిస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా రికార్డయింది. మయన్మార్లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రమున్నట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు అమెరికా భూభౌతిక విభాగం ప్రకటించింది. భూకంపం ధాటికి మయన్మార్లో అనేక ఎత్తైన భవనాలతో పాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది. మాండలే, సాగింగ్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగినట్లు రెడ్ క్రాస్ ప్రకటించింది. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు తెలిపింది. మయన్మార్లో చాలా చోట్ల గుళ్లు, గోపురాలు కుప్పకూలాయి. కొన్ని చోట్ల వంతెనలు కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజధాని నేపిడాలో రోడ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భారీగా పెచ్చులు లేచాయి. చాలా చోట్ల దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు. 2021లో జరిగిన సైనిక చర్య తర్వాత నుంచి మయన్మార్లో సైనిక పాలనలో ఉంది. స్థానిక రేడియోలు, టీవీలు, ప్రింట్, ఆన్లైన్ మీడియాపై మిలిటరీ పాలకుల ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందటం ఆలస్యమవుతోంది. ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. మయన్మార్లోని 6 రీజియన్ల పరిధిలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. థాయిలాండ్లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంపం తీవ్రత 7.3గా నమోదు కాగా పలు భవనాల్లో అప్రమత్తం చేస్తూ అలారం మోగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 3 కార్మికులు మృతి చెందగా మరో 90 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించినప్పుడు నిర్మాణంలో ఉన్న భవనంలో 300 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా పలువురు తప్పించుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు తక్షణం వైద్యం అందించేందుకు సమీపంలోని ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతున్నట్లు చెప్పారు. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు జలపాతంలా జారింది. థాయిలాండ్లోని అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోగా పలుచోట్ల రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. బ్యాంకాక్ విమానాశ్రయంలో కూడా ప్రకంపనలు రాగా అక్కడి నుంచి విమాన రాకపోకలు నిలిపేశారు. భూకంపం సంభవించే సమయానికి అక్కడ ఉన్న ప్రయాణికులు ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మయన్మార్, థాయిలాండ్లలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆయా దేశాల అధికార యంత్రాంగాలు సహాయ చర్యలు ప్రారంభించాయి. భవనాలు కూలిన ప్రాంతాల్లో శిథిలాలు తొలగించే చర్యలు చేపట్టారు. మయన్మార్ భూకంపం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ను వణికించింది. రాజధాని ఢాకా, చట్టాగ్రామ్తో సహా పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు బంగ్లాదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది.